తాజా అంశాన్ని చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేష్, సీఎస్ శాంతికుమారి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? పవిత్ర, ఇటీవల జరుగుతున్నటువంటి కూల్చివేతలపైన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు హైకోర్టులో ఏదో ఒక కేసు విచారణ వస్తుంది. కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ప్రతి సందర్భంలోనూ హైకోర్టు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా చట్టాన్ని పాటించాలి, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి. ఏ కూల్చివేతమైన విషయంలో అయినా, హైడ్రా అయినా, రెవెన్యూ అయినా, ఎవరైనా సరే నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ లో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు, వాటికి సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇస్తున్నటువంటి నోటీసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా శాంతికుమార్ తెలుసుకుంటున్నారు. చట్టంలో అటు రెవెన్యూ చట్టం కానీ, వాల్టా చట్టం కానీ, ఇరిగేషన్ సంబంధించిన చట్టాలు ఏ చట్టాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి, అదేవిధంగా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏ విధంగా వ్యవహరించాలి, ఇటు లీగల్ టీం కానీ, ఇటు అధికారులు కానీ కలిసి నిబంధనల ప్రకారమే ఖచ్చితంగా వ్యవహరించాలి. అయితే ఎక్కడ కూడా ఆక్రమణలను, కబ్జాలను మాత్రం ప్రోత్సహించలేదు. అదే సందర్భంలో ఖచ్చితంగా నిబంధనలను, చట్టాలను పాటిస్తూ న్యాయస్థానం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను, సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటూ దీనికి సంబంధించిన ప్రక్రియ, ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఏ విధంగా ముందుకు నడవాలనే విషయం పైన సిఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు. అదేవిధంగా ప్రధానంగా కూల్చివేతలు జరుగుతున్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో అన్ని కోణాల్లో చర్చించి ఇప్పుడున్నటువంటి ఏ చట్టాలు, ఏ నిబంధనలు దీనికి పాటిస్తున్నారు, అదేవిధంగా హైకోర్టులో వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వాటన్నింటినీ క్రోడీకరించి వాటి తదుపరి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైన మార్గదర్శకాలను కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.